ఫామ్ యానిమల్స్ అయిన మేము అఖండ మానవ జాతి సంక్షేమానికై శ్రమిస్తామని, మనుషుల వ్యవసాయ రవాణా పనులలో వారికి తోడ్పడి వారి పోషణ కోసం పాలు, గుడ్డు, మాంసాలను అందించేందుకై మా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని పశుపతినాథుడు మహాశివుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. వావ్! ఈ రేంజ్లో ఫామ్ యానిమల్స్ అన్నీ ఎప్పుడో ప్రతిజ్ఞ చేసుంటాయి. అందుకే తరతరాలుగా ఈ జాతులన్నీ వాటి జీవితాలను మనకు అంకితం చేశాయి. స్టోన్ ఏజ్ నుండి మోడర్న్ ఏజ్ వరకు జరిగిన ఈ మానవ పరిణామ క్రమంలో ఈ ఫామ్ యానిమల్స్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది. ఆహారం కోసం జంతువులను వేటాడే ఆది మానవుడు ఆ వేట సులభం అవ్వడం కోసం 15,000 ఏళ్ల క్రితం కుక్కల్ని పెంచడం మొదలుపెట్టారు. కానీ వేట కోసం తిరుగుతూ జీవనం గడిపే మనిషి ఒకచోట నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం నేర్చుకొని సెటిల్ అయింది మాత్రం 11,000 ఏళ్ల క్రితం. ఆ టైంకే మనిషి గొర్రెను, మేకల్ని పెంచడం మొదలుపెట్టాడు. అలా మెల్లగా ఆవులు, గేదెలు, కోళ్ళు, పందులు, గుర్రాలు, గాడిదలను పచ్చిక చేసుకొని వాటిని పెంచసాగారు. ఎప్పుడైతే మనిషి వాటిని తనతో పెంచుతూ వాటి నుండి ఆహారంగా పాలు, గుడ్లు, మాంసం తీసుకొని రక్షణగా వాటి నుండి చర్మాన్ని వాడుకొని వ్యవసాయ పనుల్లో వాటి శ్రమను ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడో అప్పుడే మానవ పరిణామం ఎంతో వేగవంతమైంది. ఈ జంతువులను మనుషులు ఎంత ఉపయోగించుకునేవారో అంతగానే ఆరాధించేవారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత కాలంలోనే ఈ జంతువులు బాగుంటేనే మనం బాగుంటాం అనే నమ్మకంతో పశుపక్షాదులన్నిటికీ దేవుడైన పశుపతిని పూజించేవాళ్ళు. కానీ నేటి పరిస్థితులు చూస్తుంటే ఈ జాతులన్నీ తరతరాలుగా మానవ జాతికి బానిసత్వం చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్టుగా ఉంది. మనుషులు వాడుకోవడానికి మాత్రమే ఇవి పుట్టాయి అనేలా తయారైంది వీటి పరిస్థితి. ఆరాధించడం అటుంచితే చాలా చోట్ల కనీసం సరైన పోషణ, సంరక్షణ కూడా వీటికి అందించట్లేదు. మనకి కావలసినవి తీసుకుంటున్నామే కానీ వీటికి కావలసినవి ఏవి మనం ఇవ్వడం లేదు. డెవలప్మెంట్ పేరుతో మనుషులు దేనిని కూడా న్యాచురల్గా ఉంచట్లేదు. ఈవెన్ లైఫ్ ప్రాసెస్ని కూడా ఆర్టిఫిషియల్గా చేస్తూ సృష్టినే మార్చేస్తున్నారు. ఫామ్ యానిమల్ ప్రొడక్షన్లోనే దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీట్ యానిమల్స్ అన్నీ తక్కువ ఏజ్లోనే ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యేలా బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ అండ్ హార్మోనల్ థెరపీస్ చేస్తున్నారు. 20 ఏళ్ళు బతకాల్సిన కోళ్లను 45 రోజులకే 2 కేజీల బరువు పెరిగేలా చేసి చంపేస్తున్నారు. దీనివల్ల మనం పొందే ఏ ప్రోడక్ట్లో అయినా దాని న్యాచురల్ క్వాలిటీ ఉంటుందా? నో. రీసెంట్ టైమ్స్లో ఫామ్ యానిమల్ ప్రొడక్షన్ అనేది ఒక ఇండస్ట్రీలా మారి ఫ్యాక్టరీ ఫార్మింగ్ అనే పేరుతో తక్కువ టైంలో తక్కువ కాస్ట్తో ఎక్కువ ప్రొడక్షన్ పొందాలని చూస్తున్నారు. ఇలాంటి చోట్ల ఈ యానిమల్స్కి వాటి న్యాచురల్ లైఫే ఉండదు. తక్కువ స్పేస్ అండ్ టైంలో ఫాస్ట్గా గ్రో అయ్యేలా చేసి క్రూరంగా ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్తో చంపేస్తున్నారు. ఈజ్ ఇట్ రియలీ నెససరీ? యానిమల్స్కి ప్రాపర్ రేషన్ ఇవ్వరు, కానీ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ కావాలి అని ఇంజెక్షన్స్ చేయించే వాళ్ళు ఉన్నారు. కోళ్ళు ప్రాపర్ మెచ్యూర్ ఏజ్ అండ్ బాడీ వెయిట్ రాకపోయినా గుడ్లు ఎక్కువ పెట్టేయాలి అనుకుంటారు. వాటి నుండి ఎన్నో తీసుకుంటున్నాం, కానీ మనం వాటికి అవి బ్రతికినంత కాలం అయినా మంచి లైఫ్ని కూడా ఇవ్వలేకపోతున్నాం. వాటి సహజ జీవితాన్ని వాటిని జీవించనివ్వకుండా మన స్వార్థం, అత్యాశ కోరలలో నలిపి చంపేస్తున్నాం. ప్రొడక్షన్ పెంచడానికి క్రాస్ బ్రీడింగ్ అండ్ గ్రేడింగ్ అప్ లాంటి ప్రోగ్రామ్స్ చేసి ఉత్పత్తిని పెంచుతున్నారు. కానీ దీనివల్ల ఏమవుతుంది? అందరూ మంచి వాల్యూ ఉన్న ఈ క్రాస్ బ్రీడ్స్నే పెంచుతున్నారు. మన లోకల్ బ్రీడ్ యానిమల్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. దీనివల్ల కొన్నాళ్లకు లోకల్ యానిమల్స్ అనేవే కనిపించకుండా పోతాయి. ఇలా మనం అధిక ఉత్పత్తి కోసం చూస్తే కొన్ని జాతుల జీవులు వాటి ఉనికినే కోల్పోతాయి. మన వల్ల ఎన్నో జాతులలో, జంతువులలో పరిణామ మార్పులు సంభవించాయి. న్యాచురల్ సెలక్షన్ వల్ల జరగాల్సిన ఎవల్యూషన్ హ్యూమన్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ టైంలో హ్యూమన్స్ వల్ల డిఫరెంట్ యానిమల్స్లో జరిగిన ఎవల్యూషన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఐల్ మేక్ అ సెపరేట్ వీడియో ఆన్ ఇట్. 1983లో ఇంటర్నేషనల్ ఫామ్ యానిమల్ రైట్స్ మూవ్మెంట్ క్యాంపెయిన్లో భాగంగా అహింసావాది మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2ని వరల్డ్ ఫామ్ యానిమల్ డేగా ప్రకటించారు. ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం మన కోసం ఈ జీవులు పడుతున్న కష్టం గురించి అందరికీ అవగాహన కల్పించాలని,
వాటి పట్ల క్రూరంగా వ్యవహరించే వారిని శిక్షించేలా చట్టాలు తీసుకురావాలని, మరియు ప్రధానంగా వీటిని మనకి కావలసిన ప్రొడక్ట్స్ ఇచ్చే మెషిన్స్లా కాకుండా మనలాగే ఒక లైఫ్ ఉన్న యానిమల్స్గా గుర్తించాలని. సో ప్లీజ్ ట్రీట్ దెమ్ విత్ లవ్, కేర్ అండ్ ఎఫెక్షన్. గివ్ దెమ్ ఎ గుడ్ లైఫ్ బిఫోర్ దే డై ఫర్ us. Let them live happily in this marvel nature.